ప్రకృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అనగా మనకు ప్రకృతి భగవత్స్వరూపం. అందుకనే సంపద అంటే ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు, భూమే సంపద. ఈరోజు అంతా నడిచేది కూడా భూమి ద్వారానే కదా ఏదైనా కూడా. అలాంటి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా భూమి నుండి సహజ సిద్ధంగా, అంటే భూమికి ఏమిటి అంటే ఆధారము గోవు. గోభూమి విద్రేయిష్ట వేదేయిష్ట అని అన్నారు. ముందుగా గోవు ఉండనంట, గోవు లేకుంటే భూమి లేదు. అలాంటి గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి బియ్యం, ఇక్కడ మనకు రామకృష్ణ మఠ్ స్వామి వివేకానంద బ్రహ్మహంస రామకృష్ణ మఠ్ దగ్గర ఇక్కడ ఎమరాల్డ్ స్వీట్ హౌస్ మనకు ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనము చూడకు ఎంతో సహజంగా గో ఆధారమైనటువంటి ఉత్పత్తులను చూస్తున్నాం. మేము కూడా ఇక్కడికి వచ్చి 15-16 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ నివార శూకవత్పల్లి, నివార అంటే నవారా, అది నివారణ అంటే నవారా అయింది. ఆ బియ్యం తీసుకోవడం ద్వారా ఆహారంగా మనకు ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఒత్తిడి ద్వారా షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి వ్యాధులన్నీ కూడా దూరం అవుతాయి. అలాంటి గొప్పనైనటువంటి ఆ బియ్యాన్ని కూడా మనం ఇక్కడ ఈ భాగ్యనగరంలో చాలా పరుగుల జీవితంలో ఎంతో మంది అలసిపోయినటువంటి వారికి కూడా ఇక్కడ సగ్గుబియ్య పాయసం, స్వచ్ఛమైనటువంటి గో క్షీరం ద్వారా సగ్గుబియ్య పాయసాన్ని గోవింద్ భోగ్ రైస్. ఇది పాయసానికి చాలా విశేషమైనటువంటిది. అంటే ఈ బియ్యంలో మరలా మనం చక్కెర ఏం అవసరం లేదు. ఆవు పాలలో ఉడకబెడితే చాలు, భగవంతుడికి నివేదన చేయవచ్చు. ఇప్పుడు బయట దొరికేటువంటి బియ్యం అన్ని కూడా స్టీమ్ రైస్, అంటే ఉడకబెట్టింది పనికిరాదు అన్నట్టు. తర్వాత నవార రైస్, నివారణ ఉన్నాం కదా, నివార శూకవత్తన్వి పీతాభ తస్య నూపమ అన్నట్టు నివారణ. అదే విధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి మాపిల్ల సాంబ, అలా సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సంపద ఇక్కడ సహజ సిద్ధంగా గో ఆధారితంగా అక్కడ మనం చూస్తున్నాము. కారపొడి కానివ్వండి, పసుపులు కానివ్వండి, రోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ మాకు రామభద్ర స్వామి వారికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ నివేదనకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రసాదాలు తీసుకొని రోజు స్వామి వారికి ఇక్కడ సహజ సిద్ధంగా గో ఆధారంగా వచ్చినటువంటి ప్రసాదాన్ని మాత్రమే వినియోగిస్తాము. మా విజయరామ్ గారు అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, వారు కూడా బయట ఉన్నారు, ఒక 2 మాటలు వారితో మాట్లాడిద్దాం. ధన్యవాదాలు. మా రామభద్ర స్వామి వారికి ఇక్కడ ఎమరాల్ నుండే ఒక 15 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి నేను బియ్యము, పసుపు దగ్గర నుండి మొదలుకొని అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఇక్కడ నుండే స్వీట్లు తీసుకెళ్తాము. మా 4 పిల్లలు, మా తమ్ముడికి, నాకు ఏదున్నా కూడా ఇక్కడికి రాంది అంటే పసుపు కుంకుమ ప్రారంభం చేయాలంటారు కదా, అన్ని ప్రారంభం అంటే కట్టుబొట్టు నుండి మొదలుకొని ఆహార పదార్థాల వరకు కూడా నాకు జయరామ్ సారే ఆదర్శము. రామభద్ర క్షేత్రంలో ఇన్ని గోవులు మనం మెయింటెనెన్స్ చేస్తున్నామంటే కూడా 30 గోవుల వరకు ఉన్నాయి. అంత పలికించు విభుండు రామభద్రుడు అయినా కూడా మాకు ఆదర్శం ఏంటంటే జయరామ్ సార్. చాలా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.